హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? బాగున్నారు కదా? మీరు చూస్తున్నారు ఆర్కే అండ్ ఆర్బీ ఛానల్. నేను మీ ప్రొఫెసర్ రామదాసుని. ఈ రోజు నుంచి మనం ముఖ్యమైనటువంటి సిరీస్ ప్రారంభిస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఇండియన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండియన్ యూత్ అండ్ ఆల్, ఆఫ్ కోర్స్ నాట్ ఓన్లీ యూత్. ముఖ్యంగా యూత్కి ఇది చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే దే ఆర్ ఎట్ ద కెరీర్ బిగినింగ్లో ఉంటారనమాట. అందుకని వెల్త్ క్రియేషన్కి యూత్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. మనలాంటి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి వెల్త్ని క్రియేట్ చేయాలన్నమాట. సో దానికి కావాల్సినటువంటి సిరీసు. సో మనం ఈ వెల్త్ క్రియేట్ చేయడానికి, డబ్బు సంపాదించడానికి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే డబ్బులు వడ్డీకి ఇచ్చేవాళ్ళు అనమాట. వడ్డీకి ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టేసి, లేకపోతే గొడవలు వచ్చి, ఇలాంటి తలకాయ నొప్పులన్నీ ఉండేవి. అందుకని కొంతమంది మనుషులు గ్రూప్గా ఏర్పాటు చేసి చిట్ ఫండ్స్ వేసుకునేవాళ్ళు, చిట్టీలు వేసుకునేవాళ్ళు. ఇప్పటికీ వేసుకుంటూ ఉంటారనమాట. ఈ చిట్టీల్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళలో ఒకళ్ళు కట్టకపోయినా కానీ ఆ భారం అందరి మీద పడుతుందన్నమాట. లేదా ఆ చిట్టి కట్టించే వాళ్ళే అందరి దగ్గర వసూలు చేసుకుని ఉడాయించిన సందర్భాలు చాలా చూసామన్నమాట. సో ఇవి కూడా సేఫ్ కాదనమాట. అలా అని చెప్పేసి ఏదో రామోజీరావు చిట్ ఫండ్స్లోనూ ఇంకో దాంట్లోనూ వేస్తే దానికి 1,00,000 ఆంక్షలు ఉంటాయి అన్నమాట. అంటే ఒక చిట్ నువ్వు తీసుకోవాలి అంటే ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీ సైన్ చేయించాలి. ఆ తర్వాత ఏమైనా ఒక్కసారి డిఫాల్ట్ అయినా కానీ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఈ తలకాయ నొప్పులన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కాదు అని చెప్పేసి, అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ అందరికీ తెలియదు అనమాట. దాని మూలంగా అందరూ ఈ రూట్లో రారు అనమాట. అందుకే ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే పొదుపు చేయటం, లేదా డబ్బుని ఇన్వెస్ట్ చేయటం అంటే పెట్టుబడి పెట్టి ఆ డబ్బుని సంపాదించటం, అది కూడా సేఫ్గా అంటే సురక్షితంగా సంపాదించే మార్గం అన్నమాట. సో దానికి ఏంటయ్యా మార్గం అంటే, దానికి మనకి స్టాక్ మార్కెట్ అని ఉంటుందన్నమాట. స్టాక్ మార్కెట్, ఈ స్టాక్ మార్కెట్ గురించి దాంట్లో ఎన్ని మార్కెట్లు ఉన్నాయి, ఒకటి ఎన్ఎస్సి, ఇంకోటి బిఎస్సి అని ఉన్నాయన్నమాట. ఈ ఎన్ఎస్సి గురించి, బిఎస్సి గురించి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అప్పటి వరకు అసలు ఈ మౌలికమైన ప్రాథమికమైనటువంటి అంశాలని మనం పరిశీలిద్దాం. అసలు ఫస్ట్ ఏమనుకుంటారు అంటే, అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సంపాదించింది హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తే పోలా, ఏంటి ఇన్వెస్ట్ చేసేది పొద్దాక అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఎందుకు చేయాలి అంటే, టు అచీవ్ ఫైనాన్షియల్ గోల్స్ అనమాట. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఓ ఇల్లు కొనుక్కోవటానికి ఇవాళ నువ్వు పొదుపు చేస్తే రేపు అది ఇల్లు కొనుక్కోవడానికి సరిపోయేంత డబ్బు పెరుగుతుందన్నమాట. లేదా పిల్లల చదువు కోసం ఉపయోగపడుతుందన్నమాట. లేదంటే దేశ విదేశాల్లో ట్రావెల్ చేసి నువ్వు మానసిక ఆనందాన్ని పొందటానికి నీకు ఉపయోగపడుతుంది. లేదా రిటైర్ అయిన తర్వాత జీవితం అంతా హాయిగా, రిటైర్ అయినా ముసలివాళ్ళు అయిపోయినా కానీ హాయిగా బతకటం కోసం. లేదా ఇన్ఫ్లేషన్ని బీట్ చేయటానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నమాట. అంటే పొదుపు చేయాలి లేదా పెట్టుబడి పెట్టాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే, దాన్ని ద్రవ్యోల్బణం అని అంటారన్నమాట తెలుగులో. ద్రవ్యోల్బణం అంటే ఒక సరళమైన భాషలో చెప్పాలి అంటే రేట్లు పెరిగిపోవటం. ఈ సంవత్సరం ఉన్న రేట్లు నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదు. 10 సంవత్సరాల క్రితం ఒక వస్తువు కొనాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయల్లో వచ్చేదనుకోండి, ఇవాళ అది 2000 అయిపోయిందనమాట. సో దాన్నే ద్రవ్యోల్బణం అని అంటారనమాట. దాన్ని గెలవాలి అంటే నీ దగ్గర కొంత డబ్బు ఉండాలి. సంపాదించింది ప్రతి రూపాయి ఖర్చు పెట్టేయటం కాదు. ఎవరు దీన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు, ఎవరు పొదుపు చేయవచ్చు అంటే, డైలీ కూలీ చేసుకునే లేబర్ దగ్గర నుంచి డైలీ కొన్ని కోట్లు సంపాదించే కోటీశ్వరుల వరకు ఇందులో డబ్బు పెట్టి డబ్బును సంపాదించవచ్చు అనమాట. అందుకోసం ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా ఏంటి? ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ కోసం మనము ఇన్వెస్ట్ చేస్తాం. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు మేము ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు, మాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు. ఎందుకంటే జాబ్ మానేస్తే ఈ నెల శాలరీ రాకపోతే లైఫ్ ముందుకు నడవదు.
అదే మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటంటే జాబ్ చేయాల్సిన అవసరం లేనంత డబ్బు మనం కూడబెట్టామనుకోండి, అప్పుడు జాబ్ చేయక్కర్లేదు కదా. అది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. సో ఇంకొక దేనికోసం ఇన్వెస్ట్ చేయాలి అంటే టు క్రియేట్ ఎ బెటర్ ఫ్యూచర్. అంటే రేపు అనేది బాగుండాలి. మనం పోయిన తర్వాత మన తదుపరి తరం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా మనం ఒక లెగసీని వదిలేసి వెళ్ళాలి. అందుకోసం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో రెండో పాయింట్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ వర్సెస్ రిటర్న్. ఒకసారి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణము, మరి మీరు పొదుపు చేసినటువంటి డబ్బు మీకు ఇచ్చేటటువంటి రిటర్న్స్, అంటే డబ్బు సంపాదించి పెట్టడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సరళమైన భాషలో చెప్పాలి అంటే వడ్డీకి డబ్బులు ఇస్తాం కదా, ఇంట్రెస్ట్కి. కొంతమంది ఇంట్రెస్ట్కి ఇస్తే ఆ ఇంట్రెస్ట్ అంటే 100 రూపాయలకి 2 రూపాయల వడ్డీ. ఎప్పుడు ఇది? నా చిన్నప్పుడు 2 రూపాయల వడ్డీని ధర్మ వడ్డీ అనేవాళ్ళు. ఆ రోజుల్లోనే 5 రూపాయల వడ్డీ తీసుకునేవాళ్ళు కొంతమంది. 5 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీకి తీసుకునేవాడు డెఫినెట్గా ఎగ్గొట్టడానికే తీసుకుంటాడు, వాడు తిరిగి కట్టడానికి తీసుకోడు. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుంది అంటే ఒక 6% ఉంటుంది. అంటే ఏంటి అంటే రేట్లు పెరిగిపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ పోయిన సంవత్సరం పిల్లల స్కూల్ ఫీజు పోయిన సంవత్సరం 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఈ సంవత్సరం 1,10,000 1,25,000 అయిపోతుందన్నమాట. సో 6% అంటే 100కి 6 రూపాయలు పెరిగిపోతూ ఉంటుందన్నమాట ప్రతి సంవత్సరం. ఇలా ఒక 10 సంవత్సరాలు అయితే 60 రూపాయలు పెరిగిపోతుంది. అంటే 1,00,000 అయ్యేది 1,60,000 అవుతుందన్నమాట 10 సంవత్సరాల్లో. అంటే ఇవాళ స్కూల్ ఫీజు 1,00,000 రూపాయలు ఉంటే 10 సంవత్సరాల తర్వాత 2 లక్షలు ఉండొచ్చు, లేదా 5-6 లక్షలు కూడా ఉండొచ్చు అనమాట. అందుకని ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి 1,00,000ని ఒకవేళ మూట కట్టి కొంతమంది ముడి వేసి దాచేస్తూ ఉంటారనమాట. అలా దాచేశారనుకోండి, అలా దాచేస్తే ఏమవుతుంది? ఒక 10 సంవత్సరాల తర్వాత 1,00,000 రూపాయల విలువ ఒక 55,800 రూపాయలు అయిపోద్ది. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్, దాని రేట్లు పెరుగుతూ ఉన్నాయి కదా. సో మన దగ్గర ఉన్న 1,00,000 రూపాయల విలువ ఈ ద్రవ్యోల్బణం మూలంగా ఒక 55,000కి 60,000 లోపుకు పడిపోతుందన్నమాట. అంటే 1,00,000 రూపాయల విలువ ఉన్నది 2 లక్షలు అయిపోతుందన్నమాట. మరి నీ దగ్గర ఉన్న డబ్బు పెరగలేదు కదా, మరి ఏం చేయాలి? అందుకే ఇన్వెస్ట్ చేయాలి. నీ దగ్గర ఉన్న డబ్బు ముడేసేసి ట్రంక్ పెట్టిలో తాళం వేసి దాచావనుకో, దాని విలువ తగ్గిపోద్ది, మనీ వాల్యూ తగ్గిపోద్ది, టైం వాల్యూ ఆఫ్ మనీ అది తగ్గిపోద్ది. టైం మారుతున్న కొద్దీ, ఎక్కువ కాలం గడుస్తున్న కొద్దీ నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు తగ్గిపోతుంది అనమాట, దాని విలువ తగ్గిపోతుంది మార్కెట్లో. అదే డబ్బు పెట్టి నువ్వు ఏదైనా కొనాలి అంటే ఇప్పుడు నువ్వు కొనగలిగేది ఒక 5-6 సంవత్సరాల తర్వాత కొనలేవు అదే డబ్బుతో, ఇంకా డబ్బు జోడించాలి దానికి. అదే మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బుతో ఇంకా డబ్బు అది సంపాదిస్తుంది, రిటర్న్స్ వస్తాయి. దానితో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి మనం కొనగలం వస్తువుని. ఒకవేళ 6% ఇన్ఫ్లేషన్ ఉంది, 6% రిటర్న్స్ వచ్చిందనుకో, అంటే 100 రూపాయలకి నెలకు సంవత్సరానికి ఒక 6 రూపాయలు వచ్చిందనుకోండి, రేటు కూడా అంతే పెరిగితే నీకు పెద్ద లాభం ఏం లేదు. అదే ఒక 8% నీకు రిటర్న్ వచ్చిందనుకోండి, 8% అంటే ఒక 2% ఎక్స్ట్రా అవుతుంది కదా. సో ఒక 2,000 వస్తుంది 1,00,000 రూపాయలకి, 2,000 అయినా వచ్చి చేరుతుంది కదా. అదే 12% రిటర్న్ వస్తే, 12% రిటర్న్ వచ్చే ప్రోడక్ట్స్ బొచ్చెడు ఉన్నాయి. సో 12% వస్తే మీకు ఏమవుతుంది అంటే 6% లాభం ఉంటుంది. 6% ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి, అంటే ద్రవ్యోల్బణాన్ని బీట్ చేసి, ఇంకో 6% నువ్వు లాభంలో ఉంటావు అన్నమాట. ఓకే, సో అలా పెరుగుతూ పోతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ నేను మీకు ఇది కూడా ఈ షార్ట్ కూడా ఈ యొక్క స్క్రీన్ షాట్ లేకపోతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను నేను మీకు అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి దీన్ని. ఆన్లైన్లో కూడా చూడవచ్చు అనమాట. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే మెయిన్గా రిచ్ వర్సెస్ పూర్ గురించి మాట్లాడాలనుకోండి మనము. రిచ్ అంటే ధనవంతులు, పూర్ అంటే పేదవాళ్ళు. రిచ్ ఆల్వేస్ స్పెండ్ అండ్ రిచ్ ఆల్వేస్ ఇన్వెస్ట్ అండ్ పూర్ ఆల్వేస్ స్పెండ్. పేదవాళ్ళు ఎప్పుడు ఉన్న ఆఖరి రూపాయి వరకు ఖర్చు పెట్టేస్తూనే ఉంటారనమాట. అదే ధనవంతులు దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు, దాన్ని పెట్టుబడిగా పెడతారు, రైట్. అయితే ఇక్కడేంటి నేను చెప్పేది, పూర్ వర్సెస్ రిచ్ కాదు, రిచ్ వర్సెస్ వెల్దీ మైండ్ సెట్. రిచ్ వేరు, వెల్దీ మైండ్ సెట్ వేరు. రిచ్ అంటే ఎవరు అంటే ప్రతి నెల లక్షల్లో జీతాలు సంపాదించే వాళ్ళందరూ రిచ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
అండ్ వెల్దీ మైండ్ సెట్ ఎవరంటే వ్యాపారస్తులు వెల్దీ మైండ్ సెట్. నీకు 2 లక్షలు రాని 3 లక్షలు రాని నువ్వు రిచ్చే. ఎందుకు అంటే ఈ రిచ్ వాళ్ళు ఏం చేస్తారంటే దే వర్క్ ఫర్ మనీ, డబ్బు కోసం పనిచేస్తారు. నెలంతా పనిచేస్తే నెల తర్వాత జీతం వస్తుంది. ఇది రిచ్ చేసే పని. అదే వెల్దీ ఏం చేస్తాడు, మనీ వర్క్స్ ఫర్ దెమ్. అంటే డబ్బు ఈ శ్రీమంతుల కోసం, ధనవంతుల కోసం, వ్యాపారస్తుల కోసం వాళ్ళ డబ్బు పనిచేస్తుంది, వాళ్ళు పని చేయరు. ఓకే. ఆ తర్వాత స్పెండ్స్ ఫస్ట్ అండ్ దెన్ సేవ్స్ వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్. ఫస్ట్ ఏం చేస్తారు, ధనవంతులు ఖర్చు పెట్టేస్తారు. ఫస్ట్ ఖర్చు పెట్టేస్తారు. ఖర్చు పెట్టేసిన తర్వాత మిగిలిన దాన్ని సేవ్ చేస్తారనమాట. అదే నీకు వెల్దీ మైండ్ సెట్ ఏం చేస్తారంటే పేస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ ఇన్వెస్ట్ ది రెస్ట్. ఫస్ట్ వీళ్ళు ఖర్చు పెట్టరు, దే డోంట్ స్పెండ్, దే పే ఫర్ దెమ్ సెల్ఫ్. అంటే ఏంటి, మన కోసం మనం ముందు పే చేసుకుంటారు వాళ్ళు. అంటే ఖర్చు పెట్టేయరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళ కోసం ఇంకొక డబ్బు సంపాదించే దానికోసం పక్కన పెట్టేస్తారు, మిగతా దాన్ని ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇంకేంటి, రిచ్ వాళ్ళు ఏం చేస్తారంటే షో ఆఫ్ చేస్తారనమాట. తెలియనప్పుడు మనం కూడా అలాగే చేసాం. షో ఆఫ్ చేస్తూ ఉంటారు. అంటే ఖరీదైన వాచి, ఖరీదైన బట్టలు, ఖరీదైన కార్లు ఇవి కొనేస్తూ ఉంటారు. ఇవన్నీ కొనడానికి వీళ్ళ దగ్గర నిజంగా డబ్బు ఉందా, లేదు, నెల జీతం వస్తుంది, దాని మీద వీళ్ళు ఈఎంఐలు తీసుకుంటారనమాట. అదే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళేమో షో ఆఫ్ చేస్తే స్టేస్ లోకి, ఎప్పుడు కూడా లో ప్రొఫైల్లో ఉంటారు. నిజంగా ధనవంతులు సింపుల్గా ఉంటారనమాట, ఎక్కువ షో ఆఫ్ చేయరు. మంచి బట్టలు వేస్తారు, మంచి కార్లో తిరుగుతారు, కానీ షో ఆఫ్ చేయరు వాళ్ళు. ఓకే. ఆ తర్వాత ఈ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారంటే బైస్ లయబిలిటీస్, అంటే డిప్రిషియేటింగ్ అసెట్స్ కొంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ కొంటారు, అది కొన్నాళ్ళకి పాతదైపోతుంది. వాషింగ్ మెషిన్ కొంటారు. ఇవన్నీ ఎలా కొంటారు, ఈఎంఐలో కొంటారనమాట. లేదా ఈఎంఐలో ఫోన్ కొంటారు, ఈఎంఐలో లేదా ఇన్స్టాల్మెంట్లో బట్టల షాప్ వాడితో మాట్లాడేసుకొని ఇన్స్టాల్మెంట్లో బట్టలు కొంటారనమాట. వాళ్ళకి ఈ డబ్బులన్నీ పే చేస్తుంటారు. ఇవన్నీ పోతాయి, ఇవేమీ తిరిగి మీకు డబ్బులు సంపాదించి పెట్టవు. కానీ వెల్దీ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే దే బైస్ అసెట్స్ అనమాట. అంటే ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ కొంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ వెల్దీ మైండ్ సెట్ ఉన్నోడు ఏం చేస్తాడు అంటే ఒక షాప్ కొంటాడు. ఒక షాప్ కొని ఏం చేస్తాడు, వీడేమో ఫ్రిడ్జ్ కొన్నాడు, వాషింగ్ మిషన్ కొన్నాడు, ఐఫోన్ కొన్నాడు ఈఎంఐలో. అతనేమో వెల్దీ మైండ్ సెట్ అతనేమో ఇవేమీ కొనకుండా నార్మల్గా ఉండి ఒక షాప్ తీసుకున్నాడు. ఆ షాప్ రెంట్కి ఇచ్చాడు. ఆ రెంట్ నుంచి వచ్చేదాంతో ఈఎంఐ కట్టేస్తాడు. వాడు లాస్లో లేడు. వీడు మాత్రం వచ్చే శాలరీ మొత్తం వీటన్నిటికీ ఈఎంఐ కట్టేస్తూ ఉంటాడు అనమాట. అందుకే వీడు ధనవంతుడు కాడు, వీడు రిచ్ అట్లానే ఉంటాడు. ప్రతి నెల శాలరీ రావాలి, శాలరీ వచ్చిన రోజు రిచ్, మంత్ ఎండింగ్కి పూరే మళ్ళీ అలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకేం చేస్తారు ఈ రిచ్ వాళ్ళు, షార్ట్ టర్మ్ ప్లెజర్స్. ఇవాళ బిర్యానీ తిందాం, ఈరోజు మందు కొడదాం, ఈరోజు ఎంజాయ్ చేద్దాం, లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోదాం అని ఇలా ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్. అదే లాంగ్ టర్మ్ ఫ్రీడమ్ కోసం ఆలోచిస్తారు వెల్దీ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. సో లాంగ్ టర్మ్ ఫ్రీడమ్ అంటే తర్వాత తరంలో అసలు వీళ్ళు డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేనంతగా సంపాదించి పెట్టేస్తారనమాట ఇన్వెస్ట్ చేయటం మూలంగా. ఓకే. ఆ తర్వాత వీళ్ళు రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఇన్కమ్ స్టేట్మెంట్ ఓరియంటెడ్ ఉంటారు వీళ్ళు. నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇంత ఖర్చు పెట్టేశాను, మిగతా ఎంత మిగిలింది, ఇన్కమ్ స్టేట్మెంట్ అనమాట. రిచ్ మైండ్ సెట్ వాళ్ళు, వెల్దీ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే బ్యాలెన్స్ షీట్ ఓరియంటెడ్ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు బిజినెస్ ఉంటుంది, ఆ బిజినెస్ ఒక బ్యాలెన్స్ షీట్ చూస్తారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాము, ఎన్ని కోట్లు మిగిలింది, ఆ కోట్లతో మళ్ళీ ఇంకో బిజినెస్ మొదలెడతారు. వాళ్ళు వాళ్ళ డబ్బుని పని చేయిస్తారు, వాళ్ళు పని చేయరు, అది తేడా. ఆ తర్వాత ఈ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారంటే శాలరీ మీద బతికేవాళ్ళు థింక్ ఐ కెనాట్ అఫోర్డ్ ఇట్, ఇది నా వల్ల కాదు, మనం చేయలేం, ఇంత ప్రాపర్టీ మనం కొనలేం అని ఆలోచిస్తాడు. అదే వెల్దీ మైండ్ సెట్ ఉన్నోడు ఏం చేస్తాడంటే ఎలా ఆలోచిస్తాడంటే థింగ్స్ హౌ కెన్ ఐ అఫోర్డ్ ఇట్. ఎలా ఆలోచిస్తాడు, నేను ఎలా దీన్ని అఫోర్డ్ చేయగలను, ఓకే నా దగ్గర డబ్బు లేదు, నేను బ్యాంకులో లోన్ తీసుకుంటా, లోన్ తీసేసుకొని ఈ ప్రాపర్టీ కొనేస్తాను, ఓ షాప్ కొంటాను, ఆ షాప్ను అద్దెకిస్తాను, అద్దె నుంచి వచ్చిన డబ్బుతో ఈఎంఐ కడతాను, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి ఈఎంఐ అంతే ఉంటుంది,
షాప్ రెంట్ పెరుగుతూ పోతుంది 10%, 15% కమర్షియల్ ఏరియా అయితే. దాంతో ఈజీగా ఆ ఈఎంఐ క్లోజ్ చేసేస్తాడు, షాప్ మిగిలిపోతుంది. అంటే ఒక అసెట్ క్రియేట్ చేసాడు అనమాట. ఇంత తేడా ఉంటుందన్నమాట. అందుకే మేక్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ, సో యూ డోంట్ హ్యావ్ టు వర్క్ ఫర్ మనీ ఫర్ ఎవర్. అంటే నీ డబ్బుని నీ కోసం పనిచేసేటట్టు నువ్వు చేస్తే నువ్వు తర్వాత పని చేయాల్సిన అవసరం ఉండదు. అందుకు ఆ డబ్బును నువ్వు పని చేయించాలి అంటే ఆ డబ్బుని మనము ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎలా చేయాలి, దాంట్లో ఎన్ని పద్ధతులు ఉన్నాయి, అంత బేసిక్స్ నుంచి మీకోసం ఏబిసిడీస్ నుంచి మామూలు పామరులు, ఆటో తోలుకునేవాళ్ళు, డైలీ కూలీ చేసుకునేవాళ్ళు కూడా ధనవంతులు కావచ్చు. అలా వాళ్ళందరినీ ధనవంతులను చేయటం కోసం ఈ సిరీస్ ప్రారంభిస్తున్నాను. సో మన వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అంటిల్ దెన్ బాయ్.